ఒకసారి బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు మధ్య ఒక వివాదం ఏర్పడింది. ఆ వివాదం ఏమంటే, ఈ సృష్టిలో ఎవరు మహోన్నతులు అనే విషయంలో ఇద్దరూ తాము గొప్పవారని తలపోయారు. ఇద్దరి మధ్య కూడా ఈ తర్కం పెరిగిపోయింది. ఆ సమయంలో భూమి ఆకాశం మధ్యలో ఓ విశేషమైన అగ్నిస్తంభం అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. ఆ అగ్నిస్తంభం అంచనా వేయలేనంత ఎత్తుగా లోతుగా విస్తరించి ఉంది. అప్పుడు శివుడు తాను ఎవరో, ఏ స్థాయిలో ఉన్నాడో ఈ ద్వంద్వాన్ని పరిష్కరించేందుకు ఈ అగ్నిలింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు బ్రహ్మ మరియు విష్ణువుతో ఇలా అన్నాడు: ఈ అగ్నిస్తంభానికి ఆది అంతం లేదు. మీలో ఎవరు దీన్ని ఆదిని లేదా అంతాన్ని కనుగొంటారో వారు నిజంగా గొప్పవారు అని చెప్పాడు. ఈ మాటలు విన్న బ్రహ్మ హంసరూపంలో మారి పైకి ఎగిరిపోయాడు. ఈ అగ్నిస్తంభం శిరస్సును కనుగొనాలనే ఉద్దేశంతో. విష్ణువు వరాహ రూపంలో మారి లోతుకు దిగిపోయాడు, ఈ స్తంభం పాదాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో. వెళ్తూ వెళ్తూ బ్రహ్మదేవుడు చాలా ఎత్తుకు వెళ్ళాడు, కానీ ఎక్కడా శివుని తల కనిపించలేదు. అప్పుడు అతడు ఒక తాలిపాక పూలను చూశాడు. అది అగ్నిస్తంభం నుంచి కిందకు పడుతున్నట్లు అనిపించింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వును అడిగాడు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని. పువ్వు బదులిచ్చింది, నేను శివుని జటలలోంచి పడిపోతున్నాను. అయితే ఇది చాలా కాలం క్రితం జరిగింది. బ్రహ్మదేవుడు ఆ పువ్వును తీసుకొని తాను శివుని తలను చూసినట్టు అబద్ధం చెప్పేందుకు ఉపయోగించాడు. అతడు కిందకి వచ్చి విష్ణువుతో మరియు అగ్నిస్తంభంతో మాట్లాడుతూ తాను శివుని శిరస్సు చూసినట్లు చెబుతూ తాలిపాక పూలను సాక్షిగా చూపించాడు. కానీ శివుడు అన్నీ చూస్తున్నాడు. అతను వెంటనే బ్రహ్మదేవుని అబద్ధాన్ని బహిర్గతం చేశాడు. అతను కోపంతో ఆ తాలిపాక పువ్వును శపించి ఇకపై శివునికి పూజలో ఈ పువ్వు ఉపయోగించకూడదని చెప్పాడు. అలాగే బ్రహ్మదేవునికి కూడా ఒక శాపం విధించాడు. నీవు అబద్ధం చెప్పినందుకు నీకు భూమిలో ఆలయాలుండవు, నీకు ప్రత్యేక పూజలు జరగవు. మరోవైపు విష్ణువు తన పరాక్రమాన్ని ఉపయోగించి అగ్నిలింగం యొక్క పాదాన్ని కనుగొనలేకపోయినా అతడు నిజాయితీగా వచ్చి విషయం చెప్పాడు. దాంతో శివుడు విష్ణువుని ఆశీర్వదించాడు. ఈ విధంగా శివుడు తన అగ్నిలింగ స్వరూపంతో పరమేశ్వరుడుగా తాను సృష్టికి ముడిమూలకంగా ఉన్నాడని స్పష్టం చేశాడు. ఈ అగ్నిలింగమే అనంతరం తిరువన్నమలైలో అరుణాచలేశ్వరునిగా పూజించబడుతుంది.